ఈరోజు బెండకాయ మసాలా కర్రీ హోటల్ స్టైల్లో చేస్తున్నాను. ఇది బెండకాయలు సన్నగా కట్ చేసుకొని తర్వాత దీంట్లోకి కొంచెము శనగపిండి, తర్వాత జీలకర్ర, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పల్లీలు ఫస్ట్ వేయించి పెట్టుకోవాలి. తర్వాత ఇదిగో ఇలా వేయించుకోవాలి. ఉప్పు, సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. బెండకాయ కూర తినాలంటే తినలేని వాళ్ళకి ఇష్టం ఉండదు కదా కొంతమందికి బెండకాయ అంటే. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది, అసలు టేస్టీగా ఉంటుంది. కలుపుకునే విధానం అన్నమాట ఇది. దీంట్లోనే అంతా వేసుకొని కలుపుకోవాలి. బెండకాయ ముక్కలు కట్ చేసేసి కొంచెమేమో శనగపిండి, కొంచెమేమో జీలకర్ర, కొంచెమేమో కరివేపాకు, కొత్తిమీర, కొంచెమేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో చేస్తున్నా, చాలా బాగుంటుంది అనమాట. ఇదంతా మిక్సీలాగా కలుపుకొని దీంట్లో వేసుకోవాలన్నమాట, వేయించుకోవాలి. ఎప్పుడు మనము పప్పులు కూరలే కాకుండా ఇది కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చు. బెండకాయ ఫ్రై అన్నమాట. బెండకాయ ఫ్రై శనగపిండితోటి. కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది కలిపే విధానము. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.